జగ్గయ్యపేటలో వైసీపీ రచ్చరచ్చ చేసింది. పోలీసులపైన రాళ్ల దాడితో తెగబడింది వైసీపీ కార్యకర్తలు. ఎస్ఐ నలుగురు కానిస్టేబుల్కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు పోలీసులని. పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ చిన్న తిరునాళ్లలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ సెంటర్లో వైసీపీ ప్రభ బండ్లను ఎక్కువసేపు ఆపి టీడీపీ ఎడ్ల బండ్లని పోలీసులు పంపడంతో ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకుంది. అయితే పోలీసుల పైన రాళ్లతో తెగబడ్డారు వైసీపీ కార్యకర్తలు. ఈ ఘటనపైన హోంమంత్రి అనిత కూడా చాలా సీరియస్ అయ్యారు. దాడి చేసిన వారందరిపైన కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. విజయవాడ సిపి రాజశేఖర్ బాబుకి అనిత ఈ ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ వర్సెస్ వైసీపీగా ఉన్నటువంటి ఈ యొక్క యుద్ధం ఘర్షణ వాతావరణం ఒకసారిగా పోలీసులపై రాళ్ల దాడి వరకు తెగదీసింది. ఈ దాడిలో ఎస్ఐ నలుగురు కానిస్టేబుల్ అందరూ కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న వారంతా కూడా ఈ ఘటన చిన్న తిరునాళ్లలో టీడీపీ వర్సెస్ వైసీపీగా జరిగినటువంటి ఘర్షణ కారణంగా పెద్ద ఎత్తున అక్కడ ఒక యుద్ధమే దారితీస్తుందని చెప్పొచ్చు. మీరు చూస్తున్నారు ఆ విజువల్స్ని చూడండి. అక్కడ పోలీసులు కూడా లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. అప్పటికే టీడీపీ వర్గీయుల మధ్య వైసీపీ వర్గీయుల మధ్య ఒకరిపై ఒకరు దాదాపుగా దాడి చేసుకునే క్రమం. అంతలోనే వైసీపీ నాయకులు అడ్డుకొని టీడీపీ నాయకులు అక్కడి నుంచి పోలీసులు పంపించినట్టు తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైనటువంటి వైసీపీ నాయకులు ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు కాస్త ఈ దారుణాన్ని కొడిగట్టారు.